అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆ స్వామి అమ్మవారి దయ వల్ల మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మా ప్రయాణం. నేను అక్షంతలు అనమాట కలుపుతున్నానండి. పసుపువి కొన్ని బియ్యం తెచ్చి వేసుకొని దాని తర్వాత కొంచెం జవ్వాదు పచ్చకర్పూరం వేసుకొని పసుపు ముందు కలుపుకొని దాని తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవడమే. విరిగిన బియ్యము నూకలు లాంటివి అలాంటివి వేయకూడదు. గింజ విరగకుండా ఉండేవే అక్షంతాల కింద యూస్ చేసుకోమంటారనమాట. సో ఈ విధంగా కొంచెం నెయ్యి వాటర్ వేయకుండా నెయ్యి వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. నూనె కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ జవ్వాదు పచ్చకర్పూరం వేసుకుంటే మంచి సువాసన వస్తుంది అనమాట. ఈ వర్షాకాలం కాబట్టి మనం పూజ గదిలో కూడా కొంచెం నీట్గా చక్కగా ఉంచుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఎర్ర అక్షంతలు కూడా కలుపుకోండి. ఆ వీడైతే మరి నేను చూపించలేదు మీకు. అది దాని తర్వాత ఇప్పుడు కొన్ని పసుపు ఒత్తులు చేసుకుందామండి. లక్షవారాలకి అది మనకి యూజ్ అవుతుంది కదా. పసుపు ఒత్తులు ఎరుపు ఒత్తులు సేమ్ ఒకటే, కానీ మీకు నేను చేసి చూపిస్తున్నాను అనమాట. ఇది మన ఇంట్లో చేసుకునే ఒత్తులు. ఇవి నేను చేయలేదులేండి, అమ్మ చేశారు. ఈ ఒత్తులు కొంచెం తీసుకొని సేమ్ అండి, మనం పసుపు ఒత్తు కావాలంటే పసుపు, లేదు కుంకుమ ఒత్తులు కావాలంటే కుంకుమ వేసుకొని కొంచెం జవ్వాదు కొంచెం పచ్చకర్పూరం కొంచెం నెయ్యి మనం వేసుకొని మనకి ఎన్ని ఒత్తులు కావాలో దాన్ని తగ్గట్టు కొంచెం పేస్ట్లా కలుపుకొని మంచిగా ఒత్తుకోవడమే ఆ ఒత్తులకి. అది అయితే ఈ శ్రావణ మాసం ఓన్లీ శ్రావణ శుక్రవారాలే కాదండి, శ్రావణ శనివారాలు శ్రావణ మంగళవారాలు కూడా చాలా చాలా మంచిదని గురువులు పెద్దలు చెప్తారనమాట. సో మీరు ఆ విధంగా ఒకసారి మీకు వీలైన విధంగా చేసుకోండి. ఒక మాట చెప్తున్నాను, మీకు ఇబ్బంది అనిపిస్తే స్కిప్ చేయండి, లేదనంటే తీసుకోండి. మన ఇంటి దగ్గర మనం వేసుకునే పువ్వులు మనకు ఆ అవకాశం ఉందనుకుంటే ఆ పూలతో మాత్రం చక్కగా చేసుకోండి. కొనుక్కునే అవకాశం ఉంటే కొనుక్కోండి. వందలు డబ్బులు పోసి వేలకు పోసి మనం పువ్వులు కొనుక్కొని చెయ్యాలి, ఇవి కావాలి, ఇవి ఉండాలనేసి మనకి ఇబ్బంది మనం పడుతూ లేదంటే ఎక్కడైనా అప్పు చేసి అస్సలు చేయకూడదండి. ఇప్పుడు ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో అప్పులు చేస్తే ఇంకా అప్పులే అవుతాయని చెప్తారు. దానివల్ల ఇంకా మనం ఇబ్బంది పడ్డమే తప్పితే లక్ష్మీ ఆహ్వానం అంటే జరగదండి. అసలు అప్పు చేయకూడదు మొదటిది. రెండోది, మనం ఇంట్లో ఫలహారాలు పొద్దున్న పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పని ముందు జరిగిపోవాలి. లేదు హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాడు, పిల్లల స్కూల్, అవన్నీ చక్కబెట్టి మనకి ఓపిక ఉందంటే కొంచెం వేగం లేసి ఇవన్నీ చక్కబెట్టుకోవాలి. లేదు టైం లేదు ఓపిక లేదంటే నిదానంగా మీరు అమ్మవారికి చేసుకుందరు. ముందు క్యారేజ్లు పెద్దవాళ్ళ సేవ హస్బెండ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి దాని తర్వాత మనం నిదానంగా పోస్ట్ చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. వాళ్ళ పస్తులు ఉండి వాళ్ళ కాఫీలు టీలు ఇవ్వకుండా, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, మనందరూ ఎదుర్కొనే సమస్యే. ఎందుకంటే అన్నీ మేనేజ్ చేసుకోవాల్సింది మనమే కాబట్టి ఎవరు హెల్ప్ చేసినా కానీ మనం చేసుకోవాలి. అందుకు ఆ విధంగా చూడండి. రెండో విషయం ఏంటంటే, ఏమి కొనుక్కోవాలన్నా హస్బెండ్ స్తోమత ఓకే పర్లేదు కొనుక్కో, ఇప్పుడే కదా సంవత్సరంకి ఒకసారి సంపాదన కోసం ఏముంది, నీకు పర్లే పెట్టుకో, లేదు ఆ డబ్బులు అవసరం ఉంది పక్క నుంచో, ఎలాగా వీలైతే అలా మనం చేసుకోవాలి. అందరూ చేసుకుంటున్నారు కాబట్టి నేను చేసుకుంటున్నాను, అందరూ కొనుక్కుంటున్నారు కాబట్టి నేను అస్సలు మీరు ఇలా అనుకోవద్దు. నేను ఇలా చెప్తున్నానని తప్పుగా కూడా అనుకోవద్దు. ఇది అన్నీ అందుబాటులో ఉంటాయని ఈ విధంగా నేను సర్దుకున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అయితే ఇది నా అమావాస్య పూజ అనమాట. చక్కగా అమ్మవారికి శంఖ పుష్పాలతో నటేటు లెక్క చేసుకుని మంచిగా పోస్ట్ చేసుకున్నాను. సాయంత్రం పూట కూడా కొంచెం పరమాన్నం మనకు తోచింది తీపి నైవేద్యం పెట్టి మంచిగా చేసుకోవాలి. అయితే ఒక విషయం అండి, మనకి శ్రావణ శుక్రవారాలు నోములు వ్రతాలు లేని వాళ్ళు ప్రతి శుక్రవారము లక్ష్మీ అమ్మకి చక్కగా అష్టోత్తరం చెప్పి కొన్ని పువ్వులు పండు ఫలము పెట్టి మంచిగా అమ్మవారికి పోస్ట్ చేసుకోండి. కొంచెం పరమాన్నం పెట్టి అమ్మవారిని కొలిచినా సరిపోతుందండి.